సమర్థ సద్గురు సాయినాథ్ మహారాజ్కి జై. సాయి భక్తులందరికీ నమస్కారం అండి. మన సాయినాథుని దయ వల్ల అందరూ సంతోషంగా ఉండాలి అని మనస్ఫూర్తిగా కోరుకుంటూ ఈ వీడియో స్టార్ట్ చేస్తున్నాను. ఇక ఈరోజు వీడియోలో మనం చూడబోయేది ఏంటంటే, ఎన్నో రోజుల నీ కన్నీళ్లు ఇప్పుడు తీరబోతున్నాయి. నీ కన్నీళ్లకు ముగింపు వచ్చింది. నువ్వు ఏడ్చిన ప్రతి కన్నీరు బొట్టుకు ఒక అర్థం దొరికింది. ఇప్పుడు నువ్వు ఏదైతే బాధపడుతున్నావో, నా గురించి ఏదైతే కోరుకున్నావో అవన్నీ తప్పక నీకు దొరికే రోజు వచ్చింది. శ్రద్ధగా విని తల్లి. ఎన్నెన్నో కలతలు చెంది నన్ను వేధించి నన్ను ఎప్పుడు కూడా ఈ బాబాని నిందించలేదు. నువ్వే నీ లోపల కష్టాలన్నీ అనుభవించావు, బాధలన్నీ దిగమింగుకున్నావు. ఈ సాయినాథునికి ఎప్పుడు కూడా నువ్వు నిందించకుండా ఉన్నావు. నీవు పెట్టే ఈ జీవిత పరీక్షలో నన్ను గెలిపించి బాబా, నన్ను ఓడించవద్దు అని నన్ను దగ్గర వేడుకుంటున్నావు తల్లి. మనసారా ఈ బాబాని వేడుకున్న నీకు నీ మనసులో ఉన్న అడచడి తొలగించి మనశ్శాంతి ప్రసాదిస్తాను. నువ్వు కోరుకున్న ఆ యొక్క పని జరిగేలా చేస్తాను. నువ్వు మనసులో ఉన్న కోరిక తీరేలా చేస్తాను. ఎప్పుడైనా నీవు ఒంటరిగా నడుస్తున్నావని అనిపిస్తే ఆగి ఒక్కసారి నా నామస్మరణ చెయ్యి. నీవు పడిపోతే పట్టుకోవటానికి, నీవు పొరపాటు పడితే దారి చూపటానికి ఈ సాయి నీ వెంటే ఉంటాను. ఈ సాయి నీ వెంటే నడుస్తూ ఉంటాను. నేను నిన్ను ఎప్పుడూ ఒంటరిగా వదిలివేయను. నీకు వచ్చిన కష్టమే నీ చుట్టూ ఉన్న మనుషుల గురించి, సమాజం గురించి, నీ జీవితం గురించి తెలిసేలా చేస్తుంది. కాబట్టి దేని గురించి ఆలోచించవద్దు. నాకే ఎందుకు ఇన్ని కష్టాలు అని నువ్వు బాధపడవద్దు. మోసం చేశారు అని బాధపడకు. నువ్వు ఈరోజు అనుభవిస్తున్న బాధ అయినా సుఖమైనా నీకు భగవంతుడు కల్పించిందేక. భగవంతుడు కల్పించింది నిన్ను ఏదో చెడులోకి నెట్టివేయడు కదా. అలాంటప్పుడు ఎందుకు నువ్వు ఇంత బాధపడతావు? అంతా నేను కల్పించిందే అని అన్నీ కూడా నా మీద మంచో చెడు అన్నీ నా మీదే వేసేయి. నిన్ను కాపాడేందుకు నేను ఎప్పుడు కూడా సిద్ధంగా ఉంటాను కదా. ఎవరైనా సరే పరనిందలకు పాల్పడితే నన్ను బాధ పెట్టిన వారవుతారు. నువ్వెవరితోనైనా పోట్లాడితే నాకు చాలా ఏహం కలుగుతుంది తల్లి. ఎవరి గురించి తప్పుగా మాట్లాడవద్దు. నీ గురించి ఎవరైనా చెడుగా మాట్లాడినా నువ్వు అస్సలు స్పందించవద్దు. ఆ మాటలకు నీకేమీ గుచ్చుకోవలే. ఎవరు ఏం చేసినా, ఎవరు చేసిన పాపాలు వారే ఫలితం అనుభవించాలి. నువ్వు చేసిన పాపానికి నువ్వే ఫలితం అనుభవిస్తావు, ఇంకొకరు అనుభవించరు కదా. ఈ ఒక్క విషయాన్ని నీ మనసులో గుర్తుంచుకోవాలి. మనసుతో కానీ, నోటితో కానీ, చేతలతో కానీ ఎవరి మనసు నొప్పించవద్దు. అందరిపై దయ కలిగి ఉండు. నీకు సుఖశాంతులు కలగాలంటే ఏ విధమైన పాపాలు చేయవద్దు. నిన్ను ఎవరితోనూ పోల్చుకోవద్దు. ఎందుకంటే ఎవరి అర్హతలను బట్టి వారికి సుఖ జీవితాలు, కష్ట జీవితాలు అనేవి ఉంటాయి. ఇతరుల సుఖ జీవితం చూసి సంతోషించు. నీకు వచ్చిన కష్టం తొలగిపోతుంది అని నువ్వు కొంచెం ఆలోచించుకో చాలు. ఈ సాయి అనుగ్రహం ఉంటే సమస్తం ఉన్నట్లే. నీవు నన్ను ఏకాగ్రత చిత్తంతో ధ్యానిస్తే నీవు నేను ధ్యానం అనే ఒక అద్భుతమైన భావనతో ఒకటవుతాము. నీకు కలత చెందినప్పుడు బాధపడుతూ వద్దు. బాధను భరించలేనిదిగా మారినప్పుడు ఈ సాయిని ఒక్కసారి తలుచుకో. నీ బాధ అంతా పటాపంచలైపోతుంది. ఏది కూడా శ్రద్ధతో, సహనంతో ఉండి చూడు. జీవితం నీకు చాలా పాఠాలనే నేర్పిస్తుంది. ఓటమి, ఓర్పు, ఎదుగుదల, సహనం, సాధ్యం కానిది కూడా తప్పకుండా నీకు సాధ్యమయ్యేలా చేస్తుంది. ఇవి ఉన్నవాళ్ళు జీవితంలో ఎప్పటికో కూడా ఓడిపోరు. ఇదే నిజమైన జీవిత సత్యం. ఈ సత్యాన్ని నీకు నేను అందిస్తున్నాను. వివరంగా మనసులో పదివి చేసుకో. ఎవరైతే నన్ను శరణ వేడతారో, భక్తి విశ్వాసాలతో నన్ను పూజిస్తారో, నన్నే స్మరిస్తూ నా రూపాన్ని మనసులో నిలుపుకుంటారో వారి దుఃఖబంధాల నుండి తప్పిస్తాను. ఒకరోజు షిరిడి సాయిబాబా అనే నేను కోపంతో నేను షిరిడి విడిచి రూయి అనే ఒక ఊరికి వెళ్ళిపోతున్నాను. ఆవేశంతో బయలుదేరాను. ఆ విషయం తన తల్లి ద్వారా తెలుసుకున్న మహల్సాపతి పరుగున వెళ్ళి మార్గం మధ్యలో ఒక రైతుతో మాట్లాడుతున్న బాబా గారిని వెతికి పట్టుకొని వారిని బతిమలాడి ఒప్పించి షిరిడి తీసుకొని వచ్చారు. మహల్సాపతి బాబాగారి పట్ల ఎంతో భక్తి శ్రద్ధలతో ఉన్నాడు. అందుకే ఆ బాబా ఆ మహల్సాపతిని చివరి వరకు తనతోనే ఉంచుకున్నారు. చిరస్థాయిగా తన పేరుని శాశ్వతం చేశారు. ఏ విషయంలోనూ వితండవాదం వద్దు. వితండవాదం వద్దనుకుంటే లేదనుకుంటే భగవంతుడు లేడు, ఉన్నాడు అనుకుంటే ఉన్నాడు.
ఎవరికి ఎంత ఇవ్వాలో భగవంతుడికి తెలుసు. నీకు ఎంత అర్హతను బట్టే నీకు ఏం కావాలో ఏం ఇవ్వాలో దక్కుతుంది. ఉన్నదానితో తృప్తిపడు. నీ వైఖరిని బట్టే సుఖ కష్టాలు కలుగుతాయి. అంతే తప్పితే వాటినెవరూ సృష్టించరు. నీకు నువ్వే లేని పోటీ కోరికలతో జీవితాన్ని దుర్భరం చేసుకుంటున్నావు. నీ దగ్గరున్న వాటిని ఆనందంగా అనుభవించు. ఎన్నో కన్నీళ్లు కార్చిన రోజులు, ఎన్నెన్నో కష్టాలు కలిగిన రోజులు, ఎన్నో కలతలు చెంది వేధించిన రోజులు, నన్ను నిందించకుండా నువ్వే కఠినంగా వాటిని పరీక్షలో నెగ్గావు. వాటిని ఈదుకుంటూ వచ్చావు. అలాంటి నీకు జీవితం అనే పరీక్షలో నువ్వు గెలిచావు తల్లి. మనసారా కోరుకున్నది ఒక్కటే కదా, ఆ ఒక్కటి తప్పక నేను అందిస్తాను. ఈ సాయి ఎల్లప్పుడూ కూడా నిస్వార్థంగా తన భక్తులకు, తన బిడ్డలకు అన్నీ కూడా ఇవ్వటానికి సిద్ధంగా ఉంటాను. ఎవరిని ఎప్పుడు బాధ పెట్టను, ఎప్పుడు ఎవరిని శోధించను. నువ్వు చేసే పనిలో నిజాయితీ ఉంటే నీతో నేను స్వయంగా మాట్లాడతాను. నీ మాటల్లో నిజం ఉన్నంత వరకు ఎదుట మనిషి ఎంత పెద్ద మనిషిని అయినా సరే నువ్వు భయపడవద్దు. ఈ రోజు నుండి నీ భవిష్యత్తు బంగారమయంగా ఉంటుంది. ఓర్పు కలిగి ఎదురుచూపులతో ఎదురుచూడు. ఈ సాయి బహుమతి నీకు చాలా ఉత్తమమైనదిగా, అద్భుతమైనదిగా ఉంటుంది. భగవంతుని నువ్వు పిలిస్తే నీ వద్దకు రావాలి అంటే మొట్టమొదటిగా నీలో భక్తి ఉండాలి. అంతేకాకుండా ప్రహ్లాదుడి కంటే గొప్ప నమ్మకం ఉండాలి. అలాగే నమ్మకం, ఓర్పు అనేది ఉండాలి. నువ్వు పిలిచిన వెంటనే రాలేదు అని ఎప్పుడు కూడా బాధపడకూడదు. కల్మషం లేని నీ మనస్తత్వం నాకు చాలా నచ్చింది బిడ్డ. నీవు నన్ను అడిగే ప్రతి కోరిక న్యాయమైనదే. అన్నిటికంటే నువ్వు ఏది మనసులో కోరుకున్నావో అది తప్పకుండా నేను నీకు అది అందిస్తాను. నన్ను ఎంతగా నమ్మావో నీకు అంత మంచి జరుగుతుంది. మనసులో ఎటువంటి దురుద్దేశం లేకుండా ఉండు. నువ్వు ఏది కోరుకున్నా సరే నీకు తక్షణం ఆ పని నేను జరిగేలా చేస్తాను. నీ మనసు నిర్మలంగా, ప్రశాంతంగా ఉంచుకో. అంతా మంచే జరుగుతుంది. నేను నీ జీవితంలో ఉన్నప్పుడు నీకు ఇంకేం కావాలి, నీ అవసరాల గురించి పెద్దగా ఆలోచించవద్దు. ఏది సరైన సమయానికి నీ దగ్గరకు రావాలో అది తప్పకుండా ఆ సమయానికి నీకు చేరుతుంది. అతిగా కంగారు పడని అవసరం లేదు. ఈ సాయిబాబా నీకు ఉన్నారు కదా, సమయానికి అన్నీ జరుగుతాయిలే. ఏది కూడా ఆగమన్నా ఆగదు. నిరంతరం నీ ఇష్టదైవమైన నన్ను పూజిస్తూ ఉన్నప్పుడు నీ పనులు ఎందుకు ఆగతాయి? నువ్వు తట్టుకోలేని కష్టం వచ్చినప్పుడు నీకు తోడుగా ఉండి నిన్ను రక్షించడానికి నీ బాబా ఉన్నాను. కష్టంలో సాయం చేసేవాడు సామాన్యుడైనా సరే దేవుడితో సమానం. ప్రతి బాధకు కూడా ఒక సంతోషం ఉంటుంది. ప్రతి తప్పుకు సరిదిద్దుకునే ఒక అవకాశం ఉంటుంది. జీవితంలో జరిగే ప్రతి సంఘటనలకి కాలం తప్పక సమాధానం చెప్తుంది. మనం ఏది లేదు అనుకుంటే, ఏది ఉండదు అనుకుంటే లేనిది కూడా మనతోనే ఉంటుంది. కాబట్టి నమ్మకం అనేది జీవితంలో ఎంతో ముఖ్యం తల్లి. నువ్వు ఏ విషయం గురించి అయితే నన్ను ప్రార్థించి వేడుకున్నావో అది తప్పక జరిగి తీరుతుంది. ఆపై నీ సాయి ఉన్నాను కదా, ఈ సాయి ఆశీర్వాదం పరిపూర్ణంగా నీకుంటుంది. సర్వే జనా సుఖినో భవంతు. జై సాయిరాం.